హేమ తెలుగు సినిమాల్లో అన్ని రకాల పాత్రలో మెప్పించిన నటి. హేమ ఇండస్ట్రీలో తన కెరీర్ని క్షణక్షణం సినిమాతో మొదలుపెట్టింది. ఆ తర్వాత సినిమాల్లో సక్సెస్ కాలేక పెళ్లి చేసుకుంది. కానీ ఆ తర్వాత ఆమె భర్త ప్రోత్సాహంతో మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. మురారి సినిమాతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన ఈమె చివరికి త్రివిక్రమ్ పరిచయంతో ఫామ్లోకి వచ్చింది. నువ్వు నాకు నచ్చావు సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకుంది. అయితే హేమ ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ చాలా చలాకీగా ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే హేమపై అటు ఇండస్ట్రీలో ఇటు సోషల్ మీడియాలోనూ చాలా గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్య ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఇంటర్వ్యూ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇంటర్వ్యూ ఓపెనింగే పవర్ స్టార్ పై విరుచుకుపడింది. పవన్ కళ్యాణ్ 19 ఏళ్ల అమ్మాయితో సంథింగ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు డైరెక్టర్లపై కూడా ఫైర్ అయ్యింది. పూరి జగన్నాథ్ సినిమాలో నేను మదర్ రోల్ చేయలేనా, జూనియర్ ఎన్టీఆర్ కి మదర్ క్యారెక్టర్ కి పనికిరానా అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇండస్ట్రీలోకి ఆడవాళ్లు ఎన్నో కష్టాలతో వచ్చి కాంప్రమైజ్ అవుతుంటారు. అంతేకాదు ఆడవాళ్లు ఇండస్ట్రీలో తొందరగా మోసపోతారు కూడా అంటూ చెప్పుకొచ్చింది. ఒకవైపు ఇండస్ట్రీని తప్పుపడుతూనే మరోవైపు నెత్తికెక్కించుకుంటోంది. ఇక మెగాస్టార్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అన్నిటికీ సిద్ధపడాలంటారా అని హేమను యాంకర్ అడిగిన ప్రశ్నకు, నాకిప్పుడున్న ఇమేజ్, డబ్బు అన్ని ఇండస్ట్రీనే ఇచ్చింది. సో నేను ఇండస్ట్రీని బ్లేమ్ చేయలేనంటూ వెనకేసుకొచ్చింది. ఇక ఇండస్ట్రీలో భానుప్రియను కూడా టార్చర్ చేశారంటూ ఏదో మాట్లాడబోయింది. అంతేకాదు హేమ స్నానం చేసిన బాత్రూమ్ వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసిందట. సోషల్ మీడియాలో ఉన్న ఛానళ్లపై దుమ్మెత్తిపోసింది. ఇండస్ట్రీలో వాళ్ళంటే ఎందుకంత చులకనంటూ నిలదీసి సోషల్ మీడియాపై ఫైర్ అయింది. సోషల్ మీడియా అంటే కేవలం ఇండస్ట్రీని వాడుకొని బతుకుతున్న వాళ్లే అని చెప్పకనే చెప్పింది. ఇంకా ఇంటర్వ్యూలో బోలెడు విషయాల్ని షేర్ చేసుకున్న హేమ ఫుల్ ఇంటర్వ్యూ ఇంకని సంచలనాల్ని సృష్టిస్తుందో చూడాలి. Tollywood latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood latest.